Hello everyone, this is Dr. Ranjita Shastri once again in front of you with my Mythbuster series of homeopathy. ఓకేనా ఇవాళ మనం మిత్ బస్ట్ ఏం చేయబోతున్నాము. కామన్లీ పేషెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే ఇద్దరు పర్సన్స్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎలర్జిక్ రైనైటిస్ అనుకుందాం. ఒక పర్సన్కి ఎలర్జీ సిమ్టమ్స్ ఉన్నాయంటే రన్నింగ్ నోజ్, వాటరింగ్ ఐజ్, తర్వాత కాఫ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటే ఆ పర్సన్ వచ్చి మనం ఏం అడుగుతాడు, మేడం మా ఫ్రెండ్ కూడా సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి, మరి మా ఫ్రెండ్ కూడా సేమ్ మెడిసిన్, నాకు మీరు ఏదైతే మెడిసిన్ ఇచ్చారో అదే మెడిసిన్ మా ఫ్రెండ్ కూడా ఇవ్వాలా, నేను అలా వాడవచ్చా? అయితే అలా వాడరాదు మనం. ఎందుకంటే ప్రతి పర్సన్ బ్రాటప్ వేరు, అతని అలవాట్లు వేరు, అతని కాన్స్టిట్యూషన్ వేరు. ఓకే, సో ఆ పర్సన్ నుంచి వేరే పర్సన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మన ఇంట్లో ఉండే 5 ఫ్యామిలీ మెంబర్స్ అయితే ప్రతి వాళ్ళు దే హ్యావ్ దేర్ ఇండివిజువల్ నేచర్. సో మేము ప్రిస్క్రైబ్ చేసే విధానం ఏంటి, వాళ్ళ ప్రతి పర్సన్ కాన్స్టిట్యూషన్, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ నేచర్, వాళ్ళకు వచ్చిన సిమ్టమ్స్ మెథడ్, వాళ్ళకు వచ్చిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కన్సిడర్ చేసి మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. కాబట్టి ఇద్దరికి ఒకవేళ సేమ్ సిమ్టమ్స్ ఉన్నా వాళ్ళిద్దరు మెడిసిన్ సేమ్ కాదు, వాళ్ళిద్దరు హిస్టరీ డిఫరెంట్గా తీసుకోవాలి, వాళ్ళిద్దరికి సేమ్ మెడిసిన్ పనికిరాదు, డిఫరెంట్ మెడిసినే ప్రిస్క్రైబ్ చేయాలి. సరేనా? సో ఇది కామన్లీ వచ్చే డౌట్ అనమాట. సో ఇలాంటి డౌట్స్ మీకు ఇంకేమైనా ఉంటే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి మిత్బస్టర్ సిరీస్ ఇంకా ముందు చేస్తూ ఉంటాను నేను. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై ఛానల్. థ్యాంక్ యూ.